ఇక నుండి పోలీసుల నిఘా గట్టిగానే ఉండనుంది. నిజమే, ఇది చెప్తుంది ఎవరో కాదు, పోలీస్ బాస్ డీజీపీ శివధర్ రెడ్డి. 2023లో సైబరాబాద్ పరిధిలో ఒక కానిస్టేబుల్ బెట్టింగ్ యాప్, ఆన్లైన్ గేమింగ్ యాప్ల వల్ల లక్షలు నష్టపోయి సూసైడ్ చేసుకున్నాడు. ఇంకో కానిస్టేబుల్ ఆన్లైన్ గేమింగ్ రమ్మింగ్ లో స్నేహితులు, బంధువుల దగ్గర నుండి 20 లక్షలు అప్పులు చేసి తీర్చలేక చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఇలా యువ పోలీసులు కూడా బెట్టింగ్ యాప్స్ తో తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు సెలబ్రిటీలను సైతం ప్రమోషన్లకు వాడడంతో చాలా మంది ఈ వలలో పడ్డారు. అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన పోలీసులే రాత్రికి రాత్రి డబ్బు సంపాదించాలని ఈ బెట్టింగ్ యాప్ లో ఉచ్చులో పడి వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరుగుతున్నాయి. అంతెందుకు, హైడ్రా కమిషనర్ దగ్గర పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య తన సర్వీస్ పిస్టల్ తో కాల్చుకుని సూసైడ్ కి ప్రయత్నించాడు. సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సందీప్ కూడా పిస్టల్ తో కాల్చుకుని చనిపోయాడు. అంతేందుకు ఒక ఎస్ఐ ఒక కేసులో రికవరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి బెట్టింగ్ లాడి దొరికాడు. ఇలా ప్రజలకు అవగాహన కల్పించి బెట్టింగ్ నిర్మూలనకు పనిచేయాల్సిన పోలీసులే బెట్టింగ్లకు పాల్పడి ప్రాణాలు కోల్పోతున్న వారు కొందరైతే ఉద్యోగాలు కోల్పోతున్న వారు ఇంకొందరు. అందుకే బెట్టింగ్లకు బానిసలవుతున్న పోలీసులపై నిఘా డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్లపై నిషేధం ఉన్నా కూడా ఎలా వీటి ఉచ్చులో పడుతున్నారు అనే దానిపై కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. జీపీఎస్లు, విపిఎన్లు లాంటి వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి చర్యలు ప్రారంభించారు. అసలు వీళ్ళంతా ఎందుకు ఇలా తయారవుతున్నారు? సులభంగా డబ్బు వస్తుందని ఆశ. ఎవరైనా ముందే ఏం చేస్తారు? వామో అసలు వస్తాయా రావా అని చిన్న మొత్తంలో డబ్బు పెట్టి ఆడతారు. మీరు చిన్న మొత్తంలో పెట్టినప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా అని ఇప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు పెడతారు. తర్వాత మీరు చూసుకోవాల్సింది అకౌంట్ కాదు, నుయ్యో గుయ్యో. ఎందుకంటే అవి రాష్ట్ర పెట్టినప్పుడు వచ్చాయి కదా అని మళ్ళీ పెడతారు. అప్పుడు మొత్తం పోతాయి. ఇలా అప్పు తెచ్చి మరీ పెడుతున్నారు. తర్వాత అవి తీర్చలేక సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇదేమైనా జులై సినిమానా? 10,000 ఇవ్వు, 2 గంటల్లో 2 లక్షలు తెస్తా అని చెప్పడానికి? ఇది జీవితం బాస్. కష్టపడ్డ సొమ్ము ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఇలా ఆశపడితేనే పోయేది ప్రాణాలు. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా ముందుగా మీరు తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే2న్యూస్ యాప్.